నమస్తే, నా పేరు చంద్. మీరు చూస్తున్నది ఈ ఛానల్ షో ఫ్రెండ్స్. విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి మనకి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఏంటంటే రీసెంట్గా ఒక అప్డేటే మనకి ఏదైతే సితారా ఎంటర్టైన్మెంట్స్లో కింగ్డమ్ అనే సినిమా తీస్తున్నారు కదా విజయ్ దేవరకొండ గారు, ఆ సినిమా నుంచి మనకి ఏదైతే వస్తున్నాయో అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం సినిమా నుంచి చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలి. విజయ్ దేవరకొండ గారి అంటే వీడిని ఏదైతే నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలి, నెగిటివ్గా పోర్ట్రే చేయాలి, అదేవిధంగా నాగవంశీ గారిని కూడా బ్యాడ్ చేయాలి, నెగిటివ్ చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. బట్ మీకు సినిమా మాత్రం మంచి సినిమా అయితే మేము అందిస్తున్నాం అయితే వాళ్ళు సంపూర్ణంగా క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరిగింది. నాగవంశీ గారు కూడా కింగ్డమ్ సినిమా అనేది మంచి సినిమా అవుతుంది. అదేవిధంగా 2 పార్ట్ల సినిమా అనేది వర్త్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లోనే సినిమా అనేది చెప్పేది తగ్గ కాదు, 2 పార్ట్లు చేయాల్సిన సినిమా. అదేవిధంగా స్టోరీ డిస్కషన్లో కూర్చున్నప్పుడు కూడా ఓకే ఈ సినిమాకి 2 పార్ట్స్ కింద చేసుకోవచ్చు, ఓకే దీనికి మ్యాటర్ ఉంది, దీనికి కాన్సెప్ట్ ఉంది, దీనికి స్టోరీ ఉంది, డెఫినెట్గా 2 పార్ట్స్ విధంగానే చేద్దామని చెప్పేసి స్టోరీ అనుకుంటున్నప్పటి నుంచి వీళ్ళు అయితే ఫార్మేషన్ చేస్తున్నారో స్క్రిప్ట్ మీద అదంతా కూడా చాలా కన్సిస్టెంట్గానే చాలా కరెక్ట్గానే వాళ్ళు డెలివరీ చేస్తామని చెప్పేసి నాగవంశీ గారు అయితే కరెక్ట్గా చెప్పారు. ఇవంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ గారు మాత్రం ఈ సినిమా పట్ల చాలా అంటే చాలా గట్టిగా కూర్చున్నారు, గట్టి నమ్మకంతో కూర్చున్నారు. ఎందుకంటే ఆయన రీసెంట్ ఏవైతే ప్రీవియస్ సినిమాలు ఉన్నాయో అవన్నీ కూడా డిజాస్టర్స్, ఫ్లాప్స్ అనమాట. ఆ రికవరీని ఇప్పుడు ఈ సినిమాతో డెఫినెట్గా ఇవ్వబోతున్నానని మనందరికీ తెలుస్తుంది. అదేవిధంగా సినిమా లుక్ని కానీ, సినిమా యొక్క ఓవరాల్ గెటప్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ మొత్తం కూడా ఫ్రెష్గా ఉండేటట్టుగా, అదేవిధంగా మీకు ఏదైతే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ రిలీజ్ అయిందో అటు హిందీలో కానీ ఇటు తమిళ్లో కానీ మన తెలుగులో కానీ మోస్ట్ క్రేజియస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరోస్తో, బిగ్గెస్ట్ హీరోస్తో వాళ్ళైతే వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ టీజర్ని రిలీజ్ చేశారు. చాలా మంచి విషయం. అటు హిందీలో అయితే రణబీర్ కపూర్ గారు కానీ, ఇటు తమిళ్లో అయితే సూర్య గారు కానీ, మన తెలుగులో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళ యొక్క వాయిస్ ఓవర్తో టీజర్ని రిలీజ్ చేసి మంచి క్రేజ్ని అయితే పొందింది. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఏదైతే వస్తుందో విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి ఏదైతే కింగ్డమ్ సినిమా వస్తుందో, ఈ కింగ్డమ్ అనే సినిమా మాత్రం నెవర్ బిఫోర్ లాగా డిజైన్ చేశారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఈ సినిమాకు ఉన్న కంటెంటే అలాంటిది, ఈ సినిమాకు ఉన్న క్రేజే అలాంటిది, ఆ స్టోరీ యొక్క డిమాండింగ్ అలాంటిదని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆ సినిమా తగ్గట్టుగానే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి టీజర్ని అయితే మంచి సక్సెస్ఫుల్ అయితే చేశారు. సో ఇదంతా పక్కన పెడితే వీడి గారి దగ్గర నుంచి డెఫినెట్గా ఈ సినిమా అయితే హిట్ అయితే కావాలి, హిట్ అయితే కోరుకుంటున్నారు, బ్లాక్ బస్టర్ హిట్ కూడా కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా అన్ని స్టేట్స్లోనే ఈయనకైతే మంచి క్రేజ్ అయితే రావాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా అవసరం. ఏదైతే ప్యాండీలో ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆయన సినిమాలు కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా మంచి హిట్ ప్రొపగాండా కానీ, హిట్ టాక్ కానీ, హిట్ రెస్పాన్స్ కానీ రావాలి ఆయనకి. రాకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ మనిషి, అదేవిధంగా సెల్ఫ్ మేడ్ యాక్టర్, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన యాక్టర్ విజయ్ దేవరకొండ గారికి ఈ విధమైన ఫ్లాప్స్ అనేవి అసలు మంచిది కాదు. ఖచ్చితంగా కింగ్డమ్తో అయితే డెఫినెట్గా ఒక హిట్ అయితే కొట్టబోతున్నారు. సో అది తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ హౌస్ కానీ, డైరెక్షన్ కానీ, అటు యాక్టర్, హీరోయిన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయితే తీసుకున్నామని తెలుస్తుంది. సో అది చూడాలి. మనకి ఫర్దర్గా మనకి ఇంకేదైనా సినిమా గురించి స్టోరీ కాన్సెప్ట్ ఏదైనా తెలిస్తే కనుక దాని గురించి అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విజయ్ దేవరకొండ గారి యొక్క మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం అయితే, మోస్ట్ అవైటెడ్ ఫిలిం అయితే ఆఫ్టర్ ఫ్లాప్స్ తర్వాత ఈ సినిమా అయితే రాబోతున్నారు కాబట్టి హిట్ టాక్తో ముందే హిట్ టాక్ అయితే వస్తుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నారు. సో ఈ సినిమాతో ఏదైతే కింగ్డమ్ సినిమాతో వస్తుందో డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.